నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వాగ్దేవ్యై నమః. మనకి ఖగోళ శాస్త్రంలో దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి. ఈ రాశి నుంచి ఆ రాశికి ప్రతి 2.5 రోజులకి కొన్ని రాశులైతే ప్రతి నెలలకు 45 రోజులకు ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి. గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అనమాట. అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్రమంగళ యోగము గురించి ప్రస్తావించబోతున్నాము. అయితే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని గ్రహాల కలయిక, ఒక్కొక్కసారి 2 గ్రహాలు కలుస్తుంటాయి, ఒక్కొక్కసారి 4, 5, 6 ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే 25 ఆ తారీఖులో మొత్తం 7 గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట. అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల ఈ రాశులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి, అవి ఏ సమయంలో చేస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి 26వ తారీఖు మాస శివరాత్రికి అంటే రిపీట్ ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి. అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి 26వ తారీఖు 2025 మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్రమంగళ యోగం అనేది సంభవించబోతోంది. అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుందన్నమాట. అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు ఏర్పడబోతోంది. ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి శనిదేవుడు, శుక్రుడు, సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది. దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు. 3 గ్రహాల యొక్క సంయోగము కలయిక అనమాట. ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది. అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది, ఏ రాశులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము. అయితే ఈ కలయిక 300 సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది, మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుంది అనమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి అందరికీ అంటే సంశయం రావచ్చు. చంద్రమంగళ యోగం అంటే ఏంటి, అది కూడా ఒక యోగమేనా అంటే ప్రతిసారి మనకి కొన్ని యోగాలు, కొన్ని రాజయోగాలు, కొన్ని మహారాజయోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము. ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోంది అనమాట. అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది, ఈ 2 గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, దానితో పాటు ఆత్మవిశ్వాసము, సాహసము, తర్వాత శరీరంలో బలము అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ 2 గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అయితే ఇది గోచార రీత్యా, దృక్పంచాంగం రీత్యా,
ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి మాకు ఎలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ 2 గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి 12 భావాలు ఉంటాయి. 12 భావాలు అంటే లగ్నం నుంచి 12 స్థానాలు అన్నమాట. స్థానాలనే మనం భావాలు అంటాము. ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది. మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం. తను భావము అంటే తన యొక్క భావము, రెండో భావము, మూడో భావము, ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు. 4వ భావమేమో మాతృభావము, 3వ భావము భ్రాతృ అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ, ఇలాగా 7వ భాగము కళత్రము అంటే భార్య కానీ భర్త కానీ, ఇలా లాభాలు కర్మ ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి. అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది, ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి 26 నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు, ధైర్యము, బలము, ఆరోగ్యము, తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము, ఆకస్మిక ధనప్రాప్తి, యోచనా శక్తి, ధారణ శక్తి, ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు. అయితే ముందుగా మనము మేషరాశి వారిలో కనుక చూసినట్టయితే ఈ ఒక్కొక్క రాశిలో అన్ని రంగాల వాళ్ళు ఉంటారు కదా. విద్యార్థులు, రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు, వ్యాపారులు, వ్యవసాయదారులు, ఇలా ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి, ఆ రంగంలో అప్పటికప్పుడు నేను మీకు రెమెడీలు చెప్పేస్తాను. ఉదాహరణకు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులకు ఈ చంద్రమంగళ యోగం ఎలా కలిసి వస్తుంది, అప్పటికప్పుడు రెమెడీస్ ఏం చేసుకోవాలి అనే అంశాన్ని చాలా విపులీకరంగా స్పష్టంగా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా మేషరాశిలో ఉన్న వారికి చంద్రుడు, ఈ మంగళుడు మీ రాశిలోనే ఉన్నాడనమాట. దానివల్ల ఈ యోగం వల్ల మీకు శక్తి, ధనప్రాప్తి, దానితో పాటుగా మీరు ఏ పని తలపెట్టినా విజయాలను సాధిస్తారనమాట. అయితే ఉద్యోగస్తులకు కనుక చూసుకున్నట్టయితే ఉన్నతాధికారుల మద్దతు, తరువాత పదోన్నతులు కలిసి వస్తాయి. వ్యాపారులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త ఒప్పందాలు పాజనన. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశిలో ఉండే వారికి చంద్రమంగళ యోగము యొక్క ప్రభావము, ఫలితాలు. ముందుగా ఉద్యోగస్తులకు తీసుకున్నట్టయితే మీరు కీలకమైన నిర్ణయాలు మీ ఉద్యోగంలో కావచ్చు, మీ భవిష్యత్తు కోసం కావచ్చు, లేదా మీ కుటుంబంలో కావచ్చు, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ సమయం చాలా చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీ ప్రతిభను చూపించడానికి కూడా ఇది మంచి సమయము. అంటే హౌ ఎక్స్పర్ట్ యు ఆర్ అనే విషయాన్ని మీ మేనేజ్మెంట్కి తెలియాలి, మీ పక్క ఉద్యోగస్తులకి తెలియాలి అంటే కనుక దాన్ని మీరు ప్రూవ్ చేసుకునేటట్టుగా చేసుకోవాలి. దాంతోపాటు కఠినమైన శ్రమ చేయాలి. అంటే పంక్చువల్గా రావడము, టైంకి రావడము, టైం ప్రకారము మీ యొక్క పనులు పూర్తి చేసుకోవడము, పోస్ట్ పోన్ చేయకపోవడము, బద్ధకాన్ని వదలడము, రేపు చేద్దాంలే మాపు చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేయకూడము, మీ యొక్క పనిని మీ పక్క వాళ్ళకి అప్పగించకండి. మీరు చేసినంత శ్రద్ధగా వాళ్ళు చేయరు కాబట్టి వారు చేసిన తప్పులకి మీరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మనకి ఏముందిలే అనిపిస్తుంది, కానీ ఇవే మీకు రేపటి నాడికి మైనస్ మార్క్స్ అయ్యే అవకాశము కనపడుతుంది. కాబట్టి మీరు అత్యంత శ్రద్ధ వహించాలి. మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే మీరు ప్రతి సోమవారము, శనివారము శివాలయ సందర్శనం చేసుకుని అక్కడ శివుడికి సంబంధించిన మీ గోత్రనామాలతో పూజ చేయించుకుంటే కనుక ఈ చిన్న చిన్న మీ రంగంలో ఉండే కష్టాలు పోయేటట్టుగా గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకుంటే చాలా విశేషమైన ఒత్తిడిని మీరు అనుభవిస్తారు. మీ యొక్క కాంపిటీటర్స్ వల్ల కావచ్చు, మీ ఉద్యోగస్తుల వల్ల కావచ్చు, లేదా మీ కింది పనివాళ్ళు కావచ్చు. ఇలాగా మీరు ఎక్కడైతే ఉంటారో ఆ పరిసర ప్రాంతాల్లో మీరు స్ట్రెస్ బాగా తీసుకుంటారు. అది వ్యాపార నిమిత్తం కావచ్చు, లేదా ఉద్యోగస్తుల మధ్య సమస్యలు కావచ్చు. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రము
తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ఆ కాసేపు బాధలోనో భయంలోనో ఏదో డెసిషన్ తీసేసుకోవడము, దాని ఇంపాక్ట్ మీకు ఎప్పుడు కనబడుతుంది? ఫ్యూచర్లో ఈ ఇంపాక్ట్ మీకు తప్పనిసరిగా కనబడుతుంది. కాబట్టి ఈ చంద్రమంగళ యోగంలో మీకు మంచి అనుకూలతలు వ్యాపారస్తులకు ఉన్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. అయితే పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఒకంత నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్కువ పెట్టుబడులతో పెట్టండి. గతంలో మాకు లాభాలు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు లక్షలకు లక్షలు పెట్టేస్తాము అని ప్రయత్నం చేయకండి. ఇంకా తప్పదు అనుకుంటే మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి. లేదు అంటే కనుక ఫ్రీక్వెన్సీని మార్చండి. అంటే ఉదాహరణకి ₹1,00,000 పెట్టుబడి పెడతారు అని అనుకున్నప్పుడు వివిధ కంపెనీల్లో 10,000 చొప్పున పెట్టుకోండి, లేదా 25,000 చొప్పున పెట్టుకోండి. అంతేగాని ఒకే కంపెనీలో అంటే ఒకే చోట ₹1,00,000 ఇన్వెస్ట్ చేసేసేయకుండా దాన్ని కొంచెం అటు ఇటుగా సర్దుబాటు చేసినట్టయితే కనుక ఒక కంపెనీ నష్టపోయినా మిగతా 90,000 మీకు ఉంటాయి కదా. అట్లాగా అంటే అలా ప్లాన్డ్గా కనుక మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే నష్టపోయే పరిస్థితి లేకుండా ఉంటుందన్నమాట. తర్వాత వ్యాపారానికి సంబంధించిన ఏవైనా ప్లాన్స్ కానీ, ఎక్స్పాన్షన్స్ కానీ, లేదా అనుబంధ సంస్థలు పెట్టడం కానీ, లేదంటే విస్తరణ కోసం కానీ, ఇంకా ఇతరత్ర ఏవైతే మీకు ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలను ఇప్పుడు తక్షణమే అమలు చేసుకోండి. ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఇలా చేయాలి అని ఒక ప్లాన్ వేసుకోవడము, అకార్డింగ్ టు దట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకోవడము, అంటే దాన్ని మీరు అమలు పరచడం అన్నమాట. ఇలాంటి ప్రయత్నాలన్నీ ఈ చంద్రమంగళ యోగంలో చేసుకోండి. చంద్రుడు మంగళుడు మీకు సక్సెస్ని ఇవ్వబోతున్నారు. దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే గురువారం నాడు అంటే మీకు పసుపు గణపతిని తయారు చేసుకొని ఆ స్వామికి మీ యొక్క వ్యాపారంలో కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఏవైనా సరే ఆ స్వామికి చెప్పుకుని పూజ చేసుకోండి. అప్పుడు ఇవన్నీ తొలగిపోయే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు చూసినట్టయితే మీ ప్రతిభకు చక్కని సమయము,